హాయ్ అండి అందరికీ. ఈరోజు కడప కారం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికోసం ఒక ఆనియన్, ఒక 4 చిల్లీస్ అండి, అండ్ 1 గార్లిక్, అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఒకసారి. దోశని ఇలా ఒకసారి ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ కడప కారం వేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుల పొడి కొంచెం వేసుకోవాలి. దానిపైన కొంచెం గీ వేసుకోవాలి. చూసారు కదండి, కడప కారం దోశ చాలా చాలా బాగుంటుంది.